ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మీ ఇంటి ముందే ఉన్నాను వంశీ, అర్జెంటుగా రా. ఏంటత్తయ్య నన్ను అర్జెంటుగా రమ్మన్నారు? అంత ఇంపార్టెంట్ విషయం అయితే ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం కదా. ఇలాంటి విషయాలు ఇంట్లో మాట్లాడుకోవడం అంత మంచిది కాదు వంశీ. పైగా మీ అమ్మ ఆ మహాలక్ష్మి కుటుంబ పక్షపాతి. పొరపాటున మనం మాట్లాడుకుంది విందనుకో, వెంటనే వాళ్ళకి విషయం చెప్పేస్తుంది. అందుకే నిన్ను బయటికి రమ్మన్నాను. ఓకే, ఇంతకీ నన్ను పిలిపించడానికి కారణం ఏంటి? నువ్విప్పుడు ఒక మర్డర్ చేయించాలి వంశీ. ఏంటి మర్డరా? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నేను మర్డర్ చేయించడం ఏంటి? తప్పదు వంశీ. కొన్ని మనకు కావాలి అనుకున్నప్పుడు కొన్ని చెయ్యక తప్పదు. ఇప్పుడు ఆ సంపత్ హత్య కేసులో నిందితుడని చంద్ర అనే వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. నిజానికి ఆ హత్య చేసింది ఆ చంద్ర కాదు, మీ మామయ్య కేశవ. అదేంటి? అమ్మ చెప్పిన దాని ప్రకారం ఆ హత్య చేసింది చంద్రయ్య కదా. అది అబద్ధం. మీ మామయ్య ఈ కేసు నుండి తప్పించుకోవడానికి నాటకాలాడుతున్నాడు. హత్య తనే చేసినా ఆ నేరాన్ని ఒక పిక్ పాకెట్ గాడైన ఆ చంద్ర మీద వేసి వాడి చేత నిజం ఒప్పుకునేలా చేసి జైలుకు పంపించి తను తప్పించుకోవాలన్నదే కేశవ ప్లాన్. ఆ కార్తిక్ శ్వేతని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ కుటుంబానికి హెల్ప్ చేసి శ్వేతని ఇంప్రెస్ చేయడానికి వాడు ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాడు. ఒకవేళ అదే గనక జరిగితే ఇక జైలుకు వెళ్లేది కేశవ బావగారు కాదు, చంద్రానే. కేశవ జైలుకు వెళ్లకుండా ఆ ఫ్యామిలీ సఫర్ అవ్వటం అనేది ఇంపాసిబుల్. నీ పగ తీరాలంటే ఆ కేశవ జైలుకు వెళ్ళాలి. కానీ పరిస్థితులు చూస్తుంటే అస్సలు బాగోలేవు. ఎన్ని రోజులు హత్య చేశాను అన్న పద్మావతి చెయ్యలేదు అని నిజం చెప్పింది. నిజంగా చేసిన ఆ కేశవ బావగారు తను తప్పించుకోవడానికి చంద్రాని పావులా వాడుకోవాలని చూస్తున్నాడు. మనకి ఆ కేశవ బావగారిని జైలుకి పంపించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గము ఆ చంద్రాని చంపించడమే. వాణ్ణి చంపితే తప్ప మీ మామయ్య గారు జైలుకి వెళ్లరు. అందుకే చెప్తున్నాను, నీ ఇన్ఫ్లుయెన్స్ వాడతావో నీ ఇంటెలిజెన్స్ వాడతావో నీ ఇష్టం. కానీ ఆ చంద్ర సెల్లోనే చచ్చిపోవాలి. ఏమంటావు వంశీ? ఒకవేళ మన మీద వాళ్ళకి డౌట్ వస్తే? డౌట్ రాకుండా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఓకే అత్తయ్య, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఆ కేశవని జైలుకి పంపించడానికి నేను ఏదైనా చేస్తాను. గుడ్, వెరీ గుడ్. గో హెడ్ వంశీ, ఆల్ ది వెరీ బెస్ట్.
వెళ్ళు వంశీ వెళ్ళు. నువ్వెళ్ళి ఆ చంద్రగాడి అడ్డు తొలగిస్తే తరువాతి కార్యక్రమం నేను జరిపిస్తా. అసలు ఆ చంద్రగాడు ఎవరి పేరు చెప్పుంటాడు పద్మావతి? భ్రమరాంబిక గారి పేరు అయి ఉంటుందా పద్మావతి? నాకు అదే అనిపిస్తుంది ఆదిత్య. ఆవిడికి తప్ప మన కుటుంబం మీద ఇంకెవరికీ అంత ద్వేషం లేదు. నాకు తెలిసి ఆవిడే కావాలని ఆ సంపత్తిని చంపించి ఆ నింద బావగారి మీద వెయ్యాలని ప్లాన్ చేస్తుంటుంది. కానీ లాస్ట్ మినిట్లో ఆ నింద నా మీద వేసుకునేసరికి ఆ చంద్రాన్ని దొరకకుండా వెళ్ళిపోమనుంటుంది. అంతా గందరగోళంగా ఉంది పద్మావతి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అన్నయ్య తీర్పు చెప్పడం ఏంటి? ఆ తీర్పు వల్ల సంపత్ పేరెంట్స్ చనిపోవడం ఏంటి? హ, ఇప్పుడు అదే సంపత్ అన్నయ్య మీద పగతో తనేదో ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ని ఆ భ్రమరాంబ గారు తన వైపు తిప్పుకొని ఆ సంపత్ని చంపించడం ఏంటి? నాకైతే అసలు ఏం అర్థం అవడం లేదు. కార్తిక్ గారు వచ్చాక అన్నీ క్లియర్గా అర్థమవుతాయిలే. మనం అనుకున్నట్టు నిజంగా ఆ హత్య ఆవిడే చేయించుంటుందో లేక ఇంకెవరైనా చేయించుంటారో తెలియదు కదా. అప్పుడే ఒక నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. సారీ, కొంచెం లేట్ అయింది. పర్వాలేదు కార్తిక్ గారు, ఇట్స్ ఓకే. మొత్తానికి ఆ చంద్రాన్ని పట్టుకొని నిజం తెలుసుకొని మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీ కేసు పూర్తి కాలేదు కదా పద్మావతి, అప్పుడే అభినందనలు ఎందుకులేండి. అదేంటి కార్తిక్ గారు అలా అంటారు? మనం ఎన్ని రోజులు ఎవరి కోసం అయితే ఇంత కష్టపడ్డామో వాడు దొరికేశాడు కదా. ఇంకా త్వరలోనే కేసు క్లోజ్ అయిపోతుంది కదా. కేసు క్లోజ్ అవ్వాలంటే వాడు చెప్పే నిజం మనకు ఫేవర్గా ఉండాలి కదా ఆదిత్య. అంటే ఇప్పుడు తను చెప్పిన నిజం మనకి ఫేవర్గా లేదా? లేదు. ఇంతకీ అతను ఏమన్నాడు కార్తిక్ గారు? ఆ హత్య చేయించింది ఎవరంట? నువ్వే. వాట్? ఆ హత్య చేయించింది పద్మావతి అని చెప్పాడా? అవును పద్మావతి, కనీసం ఎప్పటికైనా నిజం చెప్పు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ సంపత్తిని చంపింది నేను కాదు కార్తిక్ గారు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే మా బావగారిని కాపాడాలని నేను ఆ నిందను నా మీద వేసుకున్నాను. కానీ ఆ హత్య బావగారు కూడా చేయలేదంట. మరి అలాంటప్పుడు వాడు నీ పేరు ఎందుకు చెప్పుంటాడు?
చెప్పాను కదండి, ఆ భ్రమరాంబ గారే ఇదంతా చేయించుంటారు. బావగారిని ఇరికించడానికి వేసిన ఉచ్చులో నేనిరుక్కునేసరికి తను తప్పించుకోవాలని నా పేరు చెప్పించుంటుంది. అంటే భ్రమరాంబిక గారిని ఎంక్వైరీ చేస్తే అసలు నిజమేంటో తెలుస్తుందన్నమాట. కానీ వద్దు కార్తిక్ గారు, ఇప్పుడు తన హస్తం ఉంది అనేది కేవలం మన ఊహ మాత్రమే. దానికి సంబంధించి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవిడ్ని ఎంక్వైరీ అంటూ పిలిస్తే గొడవలు ఇంకా పెద్దవవుతాయి. ముందు ఆ చంద్ర నా పేరు ఎందుకు చెప్పాడో కనుక్కుందాం. పదండి. పదండి. లేదు లాయర్ గారు, అంతా వెతికారంట, ఎక్కడ దొరకలేదంట. పిచ్చి బావగారు, ఆ ఆయుధం నా దగ్గర ఉంటే మీకెలా దొరుకుతుందనుకుంటున్నారు? దొరక్కపోతే మనం ఏం చేయలేమండి. చెప్పాను కదండి, ఆ చంద్ర నిజం చెప్తే అప్పుడు ఏం చేయాలో ఆలోచించొచ్చు. ముందు వాడి చేత నిజం చెప్పించండి. అలాగే అండి, అతను ఏం చెప్తాడో తెలుసుకున్నాక మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఉంటానండి. ఏంట్రా అలా ఉన్నారు? షాప్లో వర్క్ చేసి అలసిపోయారా? అలసిపోయి కాదు బావుగారు, అబాసుపాలవుతామేమోనని బాధపడుతున్నాం. అబాసుపాలవటం ఏంటి వైష్ణవి? అసలు ఏం జరిగింది చెప్పండి. డీలర్ మమ్మల్ని మోసం చేశాడు బావుగారు. అంటే వంశీ పని పూర్తి చేశాడన్నమాట. వెరీ గుడ్ వంశీ. ఏంటమ్మా నువ్వు చెప్పేది? డీలర్ మిమ్మల్ని మోసం చేయడం ఏంటి? అవునన్నయ్య, మేమిచ్చిన ఆర్డర్ అంతా ఇన్ టైంలో డెలివరీ చేస్తానని చెప్పి ఇప్పుడు కుదరదు అని అంటున్నాడు. గట్టిగా అడిగితే మీరిచ్చిన డబ్బు రిటర్న్ ఇచ్చేస్తున్నా అంటున్నాడు. ఇంకెక్కడైనా తీసుకోండి అని అంటున్నాడు అన్నయ్య. మాకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదన్నయ్య. ఈ మాత్రం దానికి అంత కంగారు పట్టడం ఎందుకు ప్రకాష్? ఆ డబ్బుతో వేరే చోట తెచ్చుకోవచ్చు కదా. లేదు బావుగారు, ఇప్పుడు మనకంత టైం లేదు. ఒకవేళ ఇప్పుడు అంత ఆర్డర్ సప్లై చేయాలంటే పెద్ద డీలర్ షాప్కి వెళ్ళాలి. ఇది అసలే సీజన్. మనకంటే ముందు ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని కాదని మనకి ఎలా సప్లై చేస్తారు? ఒకవేళ చేసినా ఎక్కువ అమౌంట్ అడుగుతాడు. అంత డబ్బు పెట్టి బిజినెస్ చేస్తే ప్రాఫిట్ ఏం ఉండదన్నయ్యా. స్కూల్స్కి అనుకున్న టైంలో డ్రెస్సులు డెలివరీ చేయకపోతే ఆ ఆర్డర్స్ క్యాన్సిల్ అవుతాయి బావుగారు. భవిష్యత్తులో కూడా ఇంకా మనల్ని నమ్మే వాళ్ళు ఏ ఆర్డర్స్ ఇవ్వరు. మీరేం భయపడకండి ప్రకాష్. ఆ డీలర్కి ఒకసారి ఫోన్ చేసి ఇవ్వు, నేను మాట్లాడతాను. అలాగే అన్నయ్య. హలో, నేను ప్రకాష్ వాళ్ళ అన్నయ్య కేశవ్ని మాట్లాడుతున్నాను.
అలాగా, సరే అండి, ఉంటాను. ఏమంటున్నాడన్నయ్య తను? ఫ్యాక్టరీలో వర్కర్స్ జీతాలు పెంచలేదని స్ట్రైక్ చేశారంట. అందుకే వర్క్ పెండింగ్ పడింది అంటున్నాడు. ఏంటక్కా ఏమైందని అంత బాధపడుతున్నారు? నువ్వే అంతా విన్నావు కదా లీలా. షాప్కి క్లాత్ సప్లై చేయలేం అంటున్నారు డీలర్. మనకేమో అర్జెంటుగా డెలివరీ చేయాల్సిన ఆర్డర్స్ చాలా ఉన్నాయి. అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఏంటక్కా మీరు? వాడొక్కడే ఉన్నాడా ఏంటి? వీడు కాకపోతే ఇంకొకడు. మన దేశంలో హోల్సేల్ షాపులు ఎన్ని లేవు? వేరే దగ్గర నుంచి ఆర్డర్ పెడదాం. కానీ ఇన్ టైంలో అందించలేము అంటున్నాడు లీలా. మీరేం బాధపడకండి బావగారు, నేనున్నాను కదా. నాకు తెలిసిన చోటే నేను మాట్లాడతాను. మీరు ధైర్యంగా ఉండండి. ఏంట్రా అలా చూస్తున్నావు? నేను నిన్ను సంపత్తిని చంపమని చెప్పానని చెప్పావంట. ఎందుకలా చెప్పావు? ఎందుకు చెప్పడం ఏంటి? ఆ హత్య చేయమని చెప్పి నాకు సుపారీ ఇచ్చింది నువ్వే కదా. ఏంటి? నేను నీకు సుపారీ ఇచ్చానా? ఆ సంపదని చంపమని నువ్వే సుపారీ ఇచ్చావు కదా. రేయ్, ఆదిత్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చంపేస్తాను. ఆదిత్య, లీవ్ హిమ్. ఆవేశపడకు. అన్ని సమస్యలకు ఆవేశమే పరిష్కారం కాదు. కానీ వాడు చెప్తుందంతా అబద్ధం కార్తిక్ గారు. అసలు వీడెవడో కూడా మాకు తెలీదు. అలాంటిది ఆ సంపత్ని చంపమని పద్మావతి వీడికెందుకు చెప్తుంది? చూడు, నువ్వు అబద్ధం చెప్తున్నావని ఇక్కడ అందరికీ తెలుసు. అనవసరంగా దెబ్బలు తిని ఎందుకు ఒళ్ళు హూనం చేసుకుంటావు? ఇప్పటికైనా నిజమేంటో చెప్పు. ఏంటి మేడం, ఇరుక్కునేసరికి ప్లేట్ తిప్పేస్తున్నారు? ఆ రోజు నాకు కాల్ చేసి సంపత్ని చంపమని చెప్పింది మీరే కదా. మళ్ళీ ఇప్పుడు ఇలా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారేంటి? అర్థమైంది. నువ్వు మాకు దొరికితే నీ చేతిలో చెప్పమని ఎవరో చెప్పారు కదా. నాకు ఎవరూ చెప్పలేదు. ఆయన ఎవరో చెప్తే నేనెందుకు చంపుతాను? చెప్తావు, ఖచ్చితంగా చెప్తావు. లేదంటే వాళ్ళు నిన్ను చంపేస్తారు. అది నీకు బాగా తెలుసు. అందుకే నా పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావు. చెప్పు, నీ చేత ఈ పని చేయించింది ఎవరో మర్యాదగా చెప్పు. ఆ భ్రమరాంబ గారే కదా ఆ హత్య చేయమని చెప్పారు. భ్రమరాంబ? తనెవరు? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియని అమాయకుల్లా బిహేవ్ చేస్తే చంపేస్తాను. మర్యాదగా నిజం చెప్పు. ఆదిత్య, చెప్పరా? చెప్పు. ఆదిత్య, ఆగు. చెప్పు. ఆదిత్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. వీడి చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. వీని నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఇక మీరింటికి వెళ్ళండి. పద ఆదిత్య. వెళ్ళండి ఆదిత్య. ఏంటి పద్మావతి, వాడిని పేరు చెప్పినందుకు ఫీల్ అవుతున్నావా? లేదాదిత్య,
నాకెందుకో ఖచ్చితంగా ఈ పని ఆవిడే చేయించిందేమో అనిపిస్తోంది. కానీ వాడేం చెప్పట్లేదు కదా పద్మావతి. పైగా ఆవిడే చేయించిందనడానికి ఆధారాలు కూడా లేవు. వెతికితే ఖచ్చితంగా దొరుకుతాయి ఆదిత్య. ఆవిడ నెట్వర్క్ ఆపరేట్ చేయడానికి ఇక్కడ ఏదో ఒక టవర్ ఉండే ఉంటుంది. ఆ టవర్ ఎవరు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. భ్రమరాంబ గారి మనిషి ఎవరో ఉండే ఉంటారు. లేదు బావగారు, మనం ఇంకెవ్వరిని అడిగినా సరే పని జరగదు. అదేంటమ్మా, ఎందుకు జరగదు? మీకింకా అర్థం కావట్లేదా బావగారు? మన మీద కుట్ర జరుగుతుంది. కానీ అక్క, మీ మీద కుట్ర చేయాల్సినంత అవసరం ఎవరికుంది? వంశీకి